విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుపెరుగని పోరాటం తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకాన్నే నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో, శాశ్వతమగు క్రియాశీల భావాలతో నా మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గంలో ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరికీ శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేయించున్నాను. శాంతి కొరకు ఒక్క నిమిషము మౌనం పాటు. అటెన్షన్ ప్లీజ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి చేరి వచ్చిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ వాళ్ళు, వారి యొక్క కార్యవర్గము మరియు పెద్దలు, సభ్యులంతా కూడా మనల్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఆహ్వానించి మహిళలు గురించి అందరూ చెప్పున్నారు కాబట్టి నేను 2 కవితలు మాత్రమే చెప్తాను. మా వాళ్ళు కొంతమంది వినలేదు, మొన్న మీరు విని ఉన్నారు. దాని గురించి 2 మాటలు చెప్తాను. తల్లిగా మనకు జన్మనిచ్చి, అక్క చెల్లిగా తన ప్రేమను పంచి, భారీగా తన జీవితాన్నే ధారపోసి, బిడ్డగా అనురాగం పంచుతూ మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రత్యక్ష దైవాల కోసం ఈరోజు వాళ్లకు నచ్చిన పని లేదా చిన్న కానుక ఇద్దాం. అదే బిస్కెట్ ఇచ్చాం కానుక. స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటారు, తెలియని వాడి చేతిలో పెడితే రంగురాయి అనుకొని వీధిలో విసిరేస్తారు. కలల కన్న కనులకు కాటుక దిద్ది, కంటికి రెప్పసాటున కన్నీళ్లను దాచి, ఓ స్త్రీ నీవు సహనమూర్తివి అయ్యావు. ఎర్రని గోరింటాకు పండే చేతులు గరిటెను తిప్పి అన్నపూర్ణవు అయ్యావు. పారని పూసిన పాదాలతో నట్టింట అడుగుపెట్టి సిరుళ్ళు కురిపించే మహాలక్ష్మి అయ్యావు. ఓ స్త్రీ నీకు వందనం, పాదాభివందనం. స్త్రీ ప్రేమనందించడంలో ఓ అమ్మ, అందములో ఓ దేవత, తెలివితేటల్లో ఓ మంత్రి, ఆదరించడంలో ఓ బంధువు, ద్వేషించడంలో మొదలు పెడితే ఒక నిప్పు, స్త్రీ విజయానికి ఓ పర్వతం, స్నేహంలో ఓ నమ్మకం, దండించడంలో ఉపాధ్యాయుని. ఇన్ని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి మహిళా స్త్రీలు. ఒక్కొక్కసారి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి టెస్ట్ పెడతారన్నమాట, వీళ్ళు ఎట్టుంటారని. ఆడవాళ్ళు మొదట అలుగుతారు, బుద్ధగిస్తాడా లేదా అని, అల్లరి చేస్తారు, భరిస్తాడా లేదా అని, కోప్పడతారు, వదిలి ఉంటాడా లేదా అని, తినకుండా ఉంటారు, తినిపిస్తాడా లేదా అని, చివరకు ఏడుస్తారు, కన్నీళ్లు తుడుస్తాడా లేదని. అప్పుడు నమ్ముతారన్నమాట, నడి మధ్య మనల్ని వదిలేరు, పూర్తిగా మనల్ని భరిస్తూనే వస్తారు అని వాళ్ళు ఈ టెస్టులు మనకి పెడతారు. ఈ 4 స్త్రీలను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. నిన్ను పుట్టించిన స్త్రీ, నీతో పాటు పుట్టిన స్త్రీ, నీ కోసం పుట్టిన స్త్రీ, నీకు పుట్టిన స్త్రీ, ఈ 4 స్త్రీలను సంతోషంగా ఉండేటట్టు చూస్తే నీ పుట్టుక సార్థకమవుతుంది. వారే అమ్మ, తోబుట్టు, ఆలి, బిడ్డ. ఈ 4 కవితలు విన్నందుకు మీకు ధన్యవాదాలు. రాజకీయాలు ఇలా ప్రతి పనిలోనూ మహిళ తన విశిష్టతను చాటి చెప్పుకుంటా ఉంది. మహిళ తాను అబల కాదు సబల నిరూపిస్తుంది. మగవా బాగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే బాగా జరిపింది. అన్నిటికీ మనం అటెండ్ అయ్యాం. వేదిక ముందు ఉన్న మహిళలకు, వాళ్ళకు మద్దతుగా ఉన్న పురుషులకు శివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, స్టేజ్ ముందున్న మిత్రులు, పెద్దలు, వాకర్స్ సభ్యులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం అనేది కొన్ని దగ్గరలో మహిళలే చేసుకోవడం జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా గత 5-6 సంవత్సరాలుగా అసోసియేషన్ తరఫున మహిళల్ని పిలవడం, వాళ్ళని గౌరవించడం అనేది ఇక్కడ ప్రత్యేకత. సో మన అసోసియేషను డిఫరెంట్గా చేయడం అనేది, ఆ ప్రోగ్రాంకి అందరిని ఇన్వైట్ చేయడం అనేది ఒక ఆనందకరమైన విషయము.
మహిళా దినోత్సవం వచ్చి 1900లోనే స్టార్ట్ అయింది న్యూయార్క్ సిటీలో. 1908లో 15,000 మంది న్యూయార్క్ సిటీలో పెద్ద మార్చ్ చేసి అక్కడి నుంచి మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం అనేది ప్రతి దగ్గర జరుపుకోవడం, వాళ్ళ హక్కులు బాధ్యతలు అవన్నీ ఒకరికొకరు డిస్కస్ చేసుకోవడం, ప్రపంచంలో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు ఎంత గట్టిగా రెండోది గౌరవప్రదంగా ఉంచుకోవాలనే విషయాల్లో వాళ్ళు తీసుకున్న కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు శ్లాఘనీయం. మన అసోసియేషన్ కూడా మనందరినీ మన డిప్యూటీ గవర్నర్ పడకూడదు, ఒకరి దగ్గర బానిస కాకూడదు అనేది, మీ బిడ్డల మీద ఆధారపడకూడదు అని ఆరతి చేసే పనులు, ముందు జాగ్రత్తగా చేసే పనులు అవన్నీ. ఇప్పుడు మా మామగారు ఉన్నారు, వినుకొండ వెంకటేశ్వర్లు గారు, భార్యాభర్త ఇద్దరు చాలా కష్టపడ్డారు. కానీ ఆయన చాలా గ్రేట్, ఒక భర్తగా చాలా గ్రేట్. ఎందుకంటే ఆవిడ మంచాన్ని ఉంటే ఆవిడ సపరేలన్నీ మనిషిని పెట్టి తను ఎంత ఓపిక, ఒక తల్లిలా తన భార్యకి ఒక తల్లిలా చేశాడు ఆయన, అంత ఇదిగా చేశాడు. ఇప్పుడు ఆవిడ ఉన్నంత కాలం కొద్దిగా హ్యాపీగా అన్నాడు. ఆవిడ చనిపోయిన తర్వాత చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే మంచాన్ని నిలబడాను సార్ అందరూ. అదేవిధంగా జడ్పీ వాకర్స్ ఐవర్ పద్యాలు పాడుతున్నారు. ఆదర్శ మహిళగా అవుతుంది. ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా మనం అక్కడ సంఘంలో ఘనంగా 2 సార్లు అందరూ మన ఫ్రెండ్స్ వాకరు సభ్యుల శ్రీమతులతో కలిపి అందరినీ ఘనంగా చేశాం. ఈసారి ఇక్కడ స్టేడియంలోనే చేయటం జరిగింది. మహిళలు కూడా బాగా వచ్చారు. వారందరికీ కూడా ఈ మహాశివరాత్రి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఫ్రెండ్స్ వాకరు సభ్యులందరూ కూడా మహిళల్ని గుర్తించి వారిని ఇక్కడికి పిలిచి మా ఫ్రెండ్స్ వాకరు తరపున వారికి సన్మానించడం జరిగింది. మాకు ఏసీ స్టేడియంలో సోను గారు రండి, అమ్మాయి కూడా, ఆమె కూడా ఫ్రెండ్స్ వాకరు తరపున సన్మానం చేయడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నలుబోతు రామయ్య, వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్. నసీర్ అహ్మద్, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఘనంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాం. ఈ మహిళా దినోత్సవానికి దాదాపు 40 మంది దాకా మహిళలు వచ్చారు. మరి వాళ్ళని ఘనంగా సన్మానించడం జరిగింది. మరి ఈ యొక్క సన్మానము వాళ్ళు సాధికారతను సాధించడం కోసంగా ఈ యొక్క సన్మానాన్ని చేయడం జరిగింది. మరి ఈ సన్మానానికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నాం. దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఏకైక మహిళా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా పిలిచాము. మాకున్న ఓ ఏకైక మహిళ సోను గారు, ఆమెను కూడా పిలిచాము. ఆమె కూడా పిలిచి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానం చేశాము. ఈ సన్మానానికి ఇచ్చేసిన మా వాకర్స్ మిత్రులకి, మహిళలకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఇది మహిళా వాకర్స్కి సన్మానం చేస్తున్నాం.
ఇది ఈరోజు ఏంటంటే ఇంటర్నేషనల్ ఈ ఉమెన్స్ డే సందర్భంగా మా ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మనం ఇది ఘనంగా జరుపుకుంటున్నాం. అందరూ మహిళలు ఒక 30 మంది మహిళలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు రామ్మోహన్ రెడ్డి, ఫ్రెండ్స్ వాకర్ ప్రెసిడెంట్. ఒక 2 నిమిషాలు ఇవ్వకండి. ఎవరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.